గణేశోత్సవంలో భాగంగా నెల్లూరు నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మమ్మ గుడి సెంటర్లో శ్రీలక్ష్మి ఆంజనేయ గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక కేరళ వైద్యాలను నిర్వహించారు. ఈ కేరళ వైద్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గణేశోత్సవ సందర్భంగా అన్నప్రసాద దాత కాపులూరు రామాచారి, 45 డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, విశ్వ బ్రహ్మసేవా సంఘం నాయకులు సురేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి శ్రీలక్ష్మి ఆంజనేయ గణేశోత్సవ సమితి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా 41 డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సురేష్ మాట్లాడుతూ గణేశోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కుక్కలగుంట మహాలక్ష్మమ్మ గుడి వద్ద గణేశోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. ఈ సంవత్సరం బొంబాయి నుండి గణేష్ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రత్యేక అలంకరణ ఉండే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కేరళ వాయిద్యాలను ఈరోజు నిర్వహించడం, ఆ వాయిద్యాల కోసం భక్తులు అధిక సంఖ్య రావడం శుభపరిణామం అన్నారు. ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ ఆంజనేయ గణేశోత్సవ సమితి నిర్వాహకులు సిహెచ్ మురుగన్, ఆర్కెట్ కుమార్, ప్రవీణ్, ముని, వెంకీ, మోహన్, ప్రశాంత్, ఫణి, ధన, సాయి, ప్రసాద్, రూపా, నితీష్, కమల్ తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ ఆంజనేయ స్వామి మిత్రమండలి రాజేంద్రనగర్ సెంటర్లో ఎంతో ఘనంగా వైభవంగా మనకు ఆదిదేవుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధాన కూడల్లో ఉన్నటువంటి వినాయక మిత్ర బృందం ద్వారా వాయిద్యాలు చాలా స్పెషల్గా వేస్తూ ఉన్నారు. అలాగే భక్తి పాటలు, వాళ్ళు ఏ పని చేసినా కూడా సాంప్రదాయబద్ధంగా దైవభక్తితోటి ఇక్కడ మిత్రమండలి అందరూ కలిసి కూడా చాలా బాగా చేస్తున్నారు. వీరందరూ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బంగారు పని చేసుకునే వాళ్ళు ఒక మిత్రబృందంగా ఏర్పడి కొన్ని లక్షల రూపాయలతోటి ఖర్చుతోటి చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబో రోజుల్లో ఆ విఘ్నేశ్వరుడి పట్ల భక్తి భావంతో ఇంకా రాను మంచి సమయానుభావంతో వీరందరూ కూడా బాగా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఎప్పుడు ఈ మిత్రబృందం మొత్తం దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, వారి వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాలు అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మన హైందవ సాంప్రదాయాన్ని
విస్తరించే విషయంలో మనం ముందడుగు వేయాలి ఎప్పుడు. అలాగే ఈరోజు పూరి జగన్నాథ్ యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకునేదానికి విధంగా ఇక్కడ పూరి జగన్నాథ్ వినాయకుడు ఏర్పాటు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ లక్ష్మీ ఆంజనేయ సేవా సమితి వారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాఫ్ట్వేర్లో అనేక మంది వినోదాత్మక కార్యక్రమాలు ఇలాగే ఉంటారు అని ఒక అపోహ నుంచి ఈరోజు వారు ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని విరిగా పాటిస్తారని ఈరోజు చాలామంది ఇక్కడ ఒక దీక్షలాగా తీసుకొని ఆహార నియమాలు కూడా పాటిస్తూ చేసినందుకు వీరందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు సంవత్సరాలు కూడా బాగా ఘనంగా ఏర్పాటు చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 40వ డివిజన్ కార్పొరేటర్ గారు రామకృష్ణ గారు కూడా ఇలాంటి వినాయక చవితి ఇలాంటి కార్యక్రమానికి ముందుండి అన్ని ఏర్పాటు చేస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నా. మరొకసారి లక్ష్మీ ఆంజనేయ సేవా సమితి వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.